జగన్ గారు మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తాను అంటున్నారు. ఈయన ఓదార్పు అంటూ చేస్తే ఎవరిని చేయాలంటే ఫస్ట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓదార్చాలి. ఆల్రెడీ ఈయన ఓడిపోయాడని చెప్పి కొంతమంది ఆత్మహత్యలు కాకుండా లేకపోతే హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయారు అని విన్నాము. ఆ ప్రభుత్వం ఏర్పడిన 4 రోజులు చాలా ఇంకా అసలు వాళ్ళ కుర్చీలు ఎక్కడున్నాయో వాళ్ళ ఫైల్స్ ఎక్కడున్నాయో చూసుకోవాలి. కరెక్ట్. అప్పుడే నువ్వు మొదలెట్టేసేసి నేను ఓదార్పు యాత్ర చేస్తాను అంటే ఓదార్పు యాత్ర మానేస్తేనేమో అసెంబ్లీకి వెళ్ళాలి. అసలు మన ఉద్దేశం అసెంబ్లీకి వెళ్ళొద్దు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఎస్, ఇప్పుడు మెయిన్ గా మనం మాట్లాడుకోవడం ఏంటంటే జగన్ గారు మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తాను అంటున్నారు, ఓదార్పు యాత్ర స్టార్ట్ చేస్తాను అంటారు. దాని గురించి మీరు ఏమంటారు? అంటే దేని గురించి ఓదార్పు యాత్ర? ఆల్రెడీ ఈయన ఓడిపోయాడని చెప్పి కొంతమంది ఆత్మహత్యలు కాకుండా లేకపోతే హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయారు అని విన్నాము. సో వారిని ఓదారుస్తూ నేను ఓదార్పు యాత్ర చేస్తాను అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదో రీజన్ చెప్పి ఓదార్పు యాత్ర క్యాన్సిల్ చేశారు. అసలు ఎలా ఉంది అంటే మైండ్ సెట్ ఎలా ఉండబోతుంది జగన్ గారు? ఇప్పుడు ఓడిపోవడం తీసుకోలేకపోతున్నారా? అవును, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఆయన ప్లానింగ్ అంతా 30 సంవత్సరాలకు సరిపడా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు రుషికొండలో ఇల్లు కట్టుకోవడం కావచ్చు, అలాగే ప్రతి జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకోవటం కావచ్చు, అంటే పార్టీ ఆఫీసులు. ఏ రకంగా చూసినా 30 ఏళ్ళు అనే ఒక డైలాగు, ఒక చెత్త డైలాగు స్వరూపానంద స్వామి ఫస్ట్ ఈయన మైండ్లో వేసాడు. బీజం వేసిన తర్వాత ఇక్కడ వేణుస్వామి కూడా అదే మాట అన్నారు. వీళ్ళిద్దరూ వెనకబడిపోయిన మనుషులు. ప్రస్తుత కాలంలో బతుకుతున్నారు కానీ వీళ్ళు వెనకబడిపోయిన మనుషులు. ఎందుకలా అంటే జాతకాలు ఇంకా అవి నమ్ముతున్నారనా? నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు మీకు నాకు కూడా ఎంతో కొంత జాతకాల మీద ఒక ఇష్టం ఉండొచ్చు, కరెక్ట్, నమ్మొచ్చు. కానీ ఎంతవరకు? ఇప్పుడు మన ఒక రాజ్యాంగం ఉంది, ఒక చట్టం ఉంది, చట్ట సభలు ఉన్నాయి, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇలాంటప్పుడు 30 ఏళ్ళు ఒకళ్ళే ఉంటారు అని గ్యారంటీ ఉంటే ఉండొచ్చు. ఎప్పటికప్పుడు వాళ్ళు బాగా పనులు చేసుకుంటా వెళ్తూ ఉంటే, ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఉన్నారు, ఆయనది హైయెస్ట్ ఇప్పుడు 24 సంవత్సరాల 8 నెలల్లో ఏమో ఉంది. ఆయన చేశారు, బాగుంది. కానీ మనం కూడా అలా ఉండాలి అంటే ఆయన ఎలా ఉన్నారు, ఏ ఇంట్లో ఉన్నారు? ఆయన ఒక చిన్న 2 బెడ్రూమ్ ఫ్లాటో 3 బెడ్రూమ్ ఫ్లాట్ లానో ఉండదు. వాళ్ళ నాన్న కట్టించిన ఇల్లు, ఆయన కట్టుకున్నది కూడా కాదు, దానిలో ఉన్నారు. అసలు ఆయన్ని చూస్తే ఎవరైనా సరే, ఆయన ఒక రాష్ట్రానికి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఇంతకుముందు మాణిక్ సర్కార్ అని ఉండేవాడు, త్రిపుర. ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన బ్యాంక్ అకౌంట్ లో 5,000 ఉన్నాయి. వాళ్ళ ఆవిడ బ్యాంక్ ఎంప్లాయీ. ఆవిడ రిక్షాలో, ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఆవిడ రిక్షాలో బ్యాంక్ వెళ్ళి జాబ్ చేసేది. ఆయనకి సీఎం గా వచ్చే జీతాన్ని ఆయన పార్టీకి ఫండ్ గా ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళ ఆవిడ జీతంతో ఆయన బతికేవాడు. ఇప్పుడు ఎలా అంటే ఇలాంటి వాళ్ళకి ఒక అవకాశం ఉంటది ఎక్కువ కాలం సేవలు అందించడానికి. కానీ మీకు కాదు కదా. మీరు ఇలా ఉంటారు అని వాళ్ళు చెప్పింది ఎందుకు చెప్పారంటే మీ దగ్గర నజరానాల కోసం, మీ దగ్గర మెప్పు కోసం వాళ్ళు చెప్పారు. అది మీరు నమ్మేసేసి నేను 30 ఏళ్ళు ఉంటా, అవన్నీ వట్టి మాటలని తేలిపోయింది. ఇప్పుడు ఇదే వేణుస్వామి ఇక్కడ కేసీఆర్ గెలుస్తాడని చెప్పాడు, అక్కడ జగన్ గెలుస్తాడని చెప్పాడు, పైగా 2029లో కూడా జగనే గెలుస్తాడని చెప్పాడు. అసలు ఎట్లా చెప్తారండి? సరే చెప్పారు, అయిపోయింది, అది ఒక పాత కథ. ఇప్పుడు ఈయన ఏంటంటే అదే మైండ్ లో పెట్టి కూర్చున్నాడు. అందులో నుంచి బయటికి రావట్లా, డైజెస్ట్ కావట్లా, అసలు జీర్ణం చేసుకోలేని పరిస్థితిలో పూర్తి అజీర్తిలోకి వెళ్ళిపోయారు ఆయన. మానసిక అజీర్తి అంటారు దీన్ని. అయితే ఇలా వెళ్ళిన తర్వాత ఇప్పుడు పాదయాత్ర చేస్తాను అంటున్నారు. ఆయన ఒకసారి పాదయాత్ర చేస్తున్నారు, ఓదార్పు యాత్ర చేశారు. ఆ ఓదార్పు యాత్ర ఎందుకు చేశారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు అని చెప్పి, చాలా మంది గుండాగి చనిపోయారు అని చెప్పి ఆయన ఖాతాలో వేసేసుకున్నారు. నిజంగానండి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రపంచానికి ఎంత చేశారో తెలియదు కానీ చేశారు, చేయలేదని అనకూడదు. కానీ ఆయన భార్య కంటే ఎక్కువ ప్రపంచానికి చేశారా, పిల్లల కంటే ఎక్కువ ప్రపంచానికి? మరి ఆ రోజు ఆ టైంలో ఎందుకు అన్ని గుండెపోట్లు వచ్చాయి, ఎందుకు అంతమంది చనిపోయారు? ఇప్పుడు ఈ క్షణం మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భంలో కూడా కొన్ని మరణాలు సంభవిస్తూ ఉంటాయి.
ఇప్పుడు మీరు నేను బాగా తలకెక్కిపోయింది అనుకోండి తెలివితేటలు, మేము ఇంటర్వ్యూ చేసే టైంలో జరిగిన మరణాలన్నీ మా ఖాతాలో అవి అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ సందర్భంలో ఆ కాలంలో చనిపోయిన వాళ్ళు, ఇప్పుడు విచిత్రం ఎలా ఉంటదంటే ఆ కారణంతో చనిపోకపోయినానేమో ఆ కారణం అన్నారు. కరోనా టైంలో కరోనా మరణాలుగా నమోదు చేయడానికి ప్రభుత్వం ఇష్టపడలా, ఎందుకంటే మన పరువు పోద్దంట, మన దేశం పరువు. ఏం బేరం పెట్టారు వాళ్ళతోటి? కరోనా అని చెప్తే మీకు బాడీని ఇంటికి ఇవ్వం, మీకు బాడీ ఇంటికి కావాలా, కరోనా మేము ఖననం చేయాలా అంటే వీళ్ళు ఏమంటారు, బాడీ మాకు ఇచ్చేయండి అంటారు. దాన్ని ఏ అనారోగ్య సమస్య, కరోనా కాని ఆరోగ్య సమస్య చూపించి వాళ్ళకి డెడ్ బాడీ ఇచ్చారు. సో అప్పుడు లేని ఆ కౌంట్ ఇప్పుడు ఎందుకు అని? అసలు కౌంట్ చేయాల్సినప్పుడేమో కౌంట్ చేయలేదు మనం, అంటే విపరీతాలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు అసలు సంబంధమే లేని వాళ్ళని తీసుకొచ్చి అందులో పెట్టి అందుకే చనిపోయారు అని చెప్పటం. అంటే కానీ ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంటుందండి, అది గుర్తుపెట్టి మనం మర్చిపోకూడదు. ఆ రోజు కరోనా మరణాలు కాదని అనాలనుకున్నారు, కరోనాతో చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం ఇన్ని డబ్బులు ఇవ్వాలి అని చెప్పి చట్టం చేసే ఉద్దేశం. ప్రజల్లో భయాందోళనకు గురవుతారని కూడా అస్సలు ప్రజల మీద ప్రేమ భయము వాళ్ళకు ఉన్నాయి అని అనుకుంటే దానంతా తప్పు ఇంకొకటి లేదమ్మా. మీరు అసలు అలా అనుకోవద్దు. ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఇచ్చే డబ్బులు తప్పించుకోవడం కోసం ప్రపంచం ముందు మా దేశంలో మేము కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నాము, మరణాలని మేము అరికట్టాము అని చెప్పటం కోసమే ఆ పని చేశారు. అలాగే ఇప్పుడు ఓదార్పు యాత్ర ఎందుకు చేశాడు అంటే సోనియా గాంధీ చేయొద్దంది కాబట్టి ఈయన ఓదార్పు యాత్ర చేశాడు. చేసి ఏదో అందరికి కాళ్ళు గడ్డాలు పట్టుకున్నాడు, ఏదేదో చేశాడు. కానీ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు సొంత కొడుక్కి హార్ట్ అటాక్ రాలేదు, సొంత కూతురికి హార్ట్ అటాక్ రాలేదు ఆయన చనిపోతే, సొంత పార్టీ వాళ్ళకి హార్ట్ అటాక్ రాలేదు, కానీ సామాన్య ప్రజలకి హార్ట్ అటాక్ ఎలా వచ్చింది అనేది ఒక ప్రశ్న. కాకపోతే మీరు ప్రతిదీ రాజకీయం చేస్తారండి, ప్రతిదీ నవ్వులాట చేస్తారండి అంటారని మాట్లాడుకోకుండా ఉండిపోయారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు కాల, ఇంకా అసలు వాళ్ళ కుర్చీలు ఎక్కడున్నాయో వాళ్ళ ఫైల్స్ ఎక్కడున్నాయో చూసుకోలే. కరెక్ట్. అప్పుడే నువ్వు మొదలెట్టేసేసి నేను ఓదార్పు యాత్ర చేస్తాను అంటే ఎవరేం చేస్తావు నువ్వు ఓదార్పు యాత్ర? అదే కారణాలు ఏమిటి ఆయన చెప్తున్న కారణాలు? ఆయన చెప్తున్న కారణాలు ఏంటంటే నేను ఓడిపోయానని కొంతమంది చనిపోయారు, అలాగే మా కార్యకర్తల్ని చెప్పారా ఇంతమంది చనిపోయారు? సంఖ్య చెప్పాల. మా కార్యకర్తలు బెదిరిస్తున్నారు, మా కార్యకర్తల మీద తెలుగుదేశం కార్యకర్తలు దాడులు చేస్తున్నారు, ఆ దాడుల్లో గాయపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ నేను ఓదార్చుతాను అని ఈయన చెప్తున్నాడు. కానీ నాకేమనిపిస్తుందంటే ఈయన ఓదార్పు అంటూ చేస్తే ఎవరిని చేయాలంటే ఫస్ట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓదార్చాలి. ఎందుకు అంటే పాపం ఆయన ఈవీఎం మిషన్లు తీసి బద్దలు కొట్టాడు. ఆ బద్దలు కొట్టినప్పుడు ఏమన్నా చేతులు అవి పట్టేసినాయేమో, లేకపోతే ఏమన్నా ఆయనకి ఏమన్నా దెబ్బ తగిలిందా, ఆ ఈవీఎం మిషన్ ఏదన్నా ఒక పార్ట్ వచ్చి ఈయనకి దెబ్బ తగిలిందా అనేది. అలాగే ఏంటి ఇలా ఈవీఎం మిషన్ పగలగొడుతున్నారు అని తెలుగుదేశం కార్యకర్త ఒక అతను వస్తే అతన్ని కొంతమంది వైసీపీ వాళ్ళు వచ్చి అతన్ని తలబద్దలు కొట్టారు. ఆ తలబద్దలు కొట్టిన వాళ్ళని పరామర్శించాలి, బట్ ఇప్పుడు వాళ్ళని ఓదార్చాలి. ఎందుకంటే పాపం అతను కొట్టే ప్రాసెస్ లో వీళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలినాయేమోనని. అంటే ఓదార్పు అంటే ఇంత ఆషామాషి చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. మరి వైజాగ్ లో ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీరు తెలుగుదేశానికి ఓటేశారు అని చెప్పి వాళ్ళ జుట్టు కత్తిరించి వాళ్ళకి కొట్టారు. చాలా కష్టపడ్డారు వాళ్ళు, ఇల్లు ఎత్తుకుంటా దాంతో పాటు కొన్ని విజువల్స్ అంటే వీడియోస్ కొన్ని అంటే ఎల్లో కండువాలు వేసుకొని మోకాళ్ళ మీద నిలబెట్టి ఇలా కొన్ని వీళ్ళు కూడా చేశారు కదా. నేను చేయలేదు అని అనట్లేదు, కానీ ఫస్ట్ మొదలెట్టింది ఎవరు చెప్పండి? ఈవీఎం మిషన్ బద్దలు కొట్టింది ఎవరు? ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని అయిపోయిన తర్వాత, అవన్నీ జరుగుతున్న సందర్భంలో మాచర్ల ఘటనలు చూసిన తర్వాత, ఆ వినుకొండలో ఘటనలు చూసిన తర్వాత, అయినప్పటికీ తెలుగుదేశం వాళ్ళు మనం గెలిచాక చూసుకుందామనే వాళ్ళ సంగతి అని చెప్పి వాళ్ళు చాలా సంయమనంతోనే ఉన్నారు. ఏ రోజైతే 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చాయో అప్పటి నుంచి వాళ్ళు మొదలెట్టారు. కానీ మీరు ఆ ముందు జరిగిన ఘటనలు ఎందుకు తెలివిగా ఆపేస్తున్నారు? ఇప్పుడు నేను ఇలా అన్నాను అనుకోండి, ఈమె పేటీఎం బ్యాచ్ అంటారు నన్ను. అందుకని ఏది ఏమైనా అసలు ఇప్పుడు ఇది ఓదార్పు యాత్రకి సమయం కాదు. కానీ ఆయన అనకుండా ఉండలేక అనేశాడు. అనేసేసరికి ఆయన ఏమనుకున్నాడంటే శంకర్ సినిమా తీశాడు కదా, రోబో 2.0 తీశాడు.
అలా తీశాడు కదా, అట్లా ఈయన కూడా ఓదార్పు యాత్ర 2.0 తీద్దామని అనుకున్నాడు. అనుకుంటే ఎవరో కొంచెం సలహా చెప్పినట్టున్నారు. ఇదివరకు ఇంత సలహాలు వినేవాడు కాదు అని ఇప్పుడు విన్నట్టున్నాడు. ఏమనంటే నవ్వుతారు, నిన్న కాక మొన్న అధికారంలోకి వచ్చారు వాళ్ళు, ఇప్పుడే వాళ్ళ మీద వాళ్ళు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పి నువ్వు ఓదార్పు యాత్ర చేస్తే బాగోదు, కాస్త కాముగా ఉండు అంటే, మరి ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పి చెయ్యకపోతే బాగోదు కదా, అసెంబ్లీకి రాకపోయినా బాగుండదు, ఆయన ఏంటి అసెంబ్లీ ఎగ్గొడదామని చెప్పి ఓదార్పు యాత్ర అని మొదలెట్టాడు. అది ముఖ్య కారణం అంటారు. అది అయితే ఇప్పుడు అందుకని ఏం చేశారంటే ఓదార్పు యాత్ర మానేస్తేనేమో అసెంబ్లీకి వెళ్ళాలి, అసలు మన ఉద్దేశం అసెంబ్లీకి వెళ్ళొద్దు, ఆ మొహాలు చూడటం ఇష్టం లేదు మాకు. మరి అందుకని ఇప్పుడు ఏం చేశారంటే ఆయనకి కాళ్ళు నొప్పులు వచ్చాయి, కాళ్ళ వాపులు వచ్చాయి, సో ఆయన అసెంబ్లీకి రాలేదు. కానీ నేనేమంటా అంటే సరే కాళ్ళ నొప్పులు వచ్చినాయి బాగాలేదు అంటే బ్రెయిన్ బాగానే ఉంది, చెవులు కళ్ళు అన్ని బాగానే ఉన్నాయి, వీల్ చైర్లో కూడా రావచ్చు కదా, తప్పే ఉంది. ఇప్పుడు అమెరికా వెళ్ళే వాళ్ళు కొంతమంది నడవలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, వీల్ చైర్ టికెట్ కొనుక్కుంటారు, వీల్ చైర్లో వెళ్తారు. ఎయిర్పోర్ట్ లో అటు అసెంబ్లీ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, ఇది పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఖచ్చితంగా అటెండ్ కావాలి. తప్పుకోవటానికే ఈ ఓదార్పు యాత్ర తప్పితే వేరే ఏమీ లేదు. ఏ రకంగా చూసినా అసెంబ్లీకి అటెండ్ అయ్యి తన నియోజకవర్గమా లేకపోతే తన పార్టీ తరఫున గెలిచిన మిగతా 10 మంది నియోజకవర్గాల లేకపోతే తను ప్రాతినిధ్యం వహించి ప్రమాణ స్వీకారం కూడా చేసిన తర్వాత చేసి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ప్రజల తరఫున మీరు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వైసీపీ పార్టీ 175 స్థానాల్లోనూ పోటీ చేసింది. అంటే మీ ఓటర్లు 175 స్థానాల్లో ఉన్నారు. గెలిచిన వాళ్ళకైనా ఓడిన వాళ్ళకైనా, అంటే ఓటు వేసిన వాళ్ళకైనా ఓటు వేయని వాళ్ళకైనా మీరు పనిచేయాలి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, మీ ప్రాతినిధ్యం అయితే ఉండాలి కదా, అక్కడ ఉండకపోతే ఎట్లా? అందుకోసం మీరు అయితే అసెంబ్లీకి రావాలి, ఆ కాళ్ళ నొప్పులు ఏదో త్వరగా తగ్గించుకును లేకపోతే వీల్ చైర్లోనూ అసెంబ్లీకి రావాలని కోరుకుందాం. సో అవి చాలా ముఖ్య కారణాలు అనమాట, ఆయన రాకుండా ఉండడానికి, వచ్చిన తర్వాత వెళ్ళిపోవడానికి అవి కారణాలు. ఆయన తెలుసు కదా, ఆయన తెలుగుదేశం వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడో ఆయన గుర్తుంది కదా, ఇదేమి పోయిన జన్మలో జరిగింది కాదు కదా సగం సగం గుర్తుంటానికి. అందుకని వాళ్ళు కూడా అలాగే ఈ టైంలో, అంటే ఈ జనరేషన్ లో కావచ్చు, ఈ టైం పీరియడ్ లో కావచ్చు, కర్మ అనేది మనం ఇమీడియట్ గా చూపించేస్తుంది, నెక్స్ట్ జన్మ ఆ జన్మ కూడా లేకుండా ఈ రోజే మర్నాడే అన్నట్లు ఉంది వ్యవహారం.